హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో సాటర్డే సండేస్ బాగా ఎంజాయ్ చేశారా? రేపు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అని బాగా టెన్షన్ ఉన్నారా? 23rd మనకి బడ్జెట్ డే ఉంది. సో బిగ్ డే. సో ఆ ట్రేడింగ్ ప్లాన్స్ ఎలా ప్లాన్ చేసుకున్నారు మీరు? సో నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను, నిఫ్టీ బడ్జెట్ డేస్ రోజు ఎలా మూమెంట్ ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడతాను నేను. అండ్ ఈ వీడియోలో నేను ఎలా బడ్జెట్ డే రోజు నా ట్రేడింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది కూడా నేను మీకు చెప్తాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. నిఫ్టీని నేను పాస్ట్ 14 బడ్జెట్ డే సెషన్స్ నేను చెక్ చేశానండి, బ్యాక్ టెస్టింగ్ చేశాను. అసలు ఎలా మూవ్ అయింది ఏంటి, ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అని మొత్తం ఒకసారి చెక్ చేసుకున్నాను. మనం ఆ డేస్ మనం ట్రేడింగ్ చేసినా మోస్ట్లీ గుర్తుండదు కదా, మనకంటూ ఒక మార్క్ అనేది ఉండాలి. ఓకే, నిఫ్టీ ఇలా బిహేవ్ చేస్తుంది ఈ డేస్లో ఇలా. మనకు తెలుసు బడ్జెట్ డేస్ కానీ ఎలక్షన్స్ డేస్ కానీ ఇలాంటి డేస్లో నిఫ్టీ చాలా వోలటాలిటీ ఫేస్ చేస్తుంది అండ్ అవుట్ ఆఫ్ రేంజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలా ప్లాన్ చేసుకోవాలి, అసలు నిఫ్టీ పైకి వెళ్తుందా కింద పడుతుందా మనకు తెలీదు. సో 14 సెషన్స్ని నేను బ్యాక్ టెస్ట్ చేశానండి. 14 ఇయర్స్ నుంచి బడ్జెట్ డేస్ నేను చూస్తే 14 సెషన్స్ నిఫ్టీ -2% ఆర్ +2%కి అప్ సైడ్ డౌన్ సైడ్ మూమెంట్ ఉంటుందండి. మనకి ఇప్పుడు ఏదైతే 24,530 దగ్గర ఎలా క్లోజ్ అయిందో అక్కడ నుంచి +2% -2% మనకి సిగ్నిఫికెంట్ మూవ్మెంట్, రేపు ప్రైస్ మూమెంటం అనేది మనం చూడొచ్చు బడ్జెట్ డే రోజున. అండ్ మోస్ట్లీ అండ్ ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటి అంటే నిఫ్టీ 50లో ఉండే టాప్ 50 స్టాక్స్ని మనం అబ్జర్వ్ చేయాలండి. మనకి June 4th ఎలక్షన్స్ ఎప్పుడైతే అయ్యాయో అప్పటి నుంచి మనకి 15% అప్ సైడ్ వెళ్ళిందండి మార్కెట్. రీట్రేస్మెంట్ అనేది జరగలేదు, ప్రైస్ డిక్లైన్ అనేది జరగలేదు. మనకి లాస్ట్ ఫ్రైడే రోజు మాత్రమే మనకి ప్రైజ్లో రిజెక్షన్ అండ్ డిక్లైన్ 1% జరిగింది. మనకి 1% మనకి సాటర్డే రోజు ఫాల్ జరిగింది. అంతకు మించి ఇప్పటిదాకా ఎలక్షన్స్ దగ్గర నుంచి మనకి ఆల్ టైమ్ హై కొట్టుకుంటా బుల్లిష్ రన్నే జరిగింది, బేరిష్ అనేది లేదు. సో నేను మోస్ట్లీ రేపు మన బడ్జెట్ డే రోజున నేనైతే మాత్రం పుట్ సైడే నేను ఎక్కువ బయ్యింగ్కి నేను ట్రై చేస్తానండి. అండ్ ఇంకో విషయం వస్తే 10 సెషన్స్లో మనకి మన 14 బడ్జెట్ డేస్ ట్రేడింగ్ జరిగిన డేస్లో 7 సెషన్స్ అండి మిక్స్డ్గా రియాక్ట్ అయినాయి. మన బడ్జెట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు కదా, సో ఆ అనౌన్స్మెంట్కి మిక్స్డ్గా హై వెళ్ళలేదు, లో వెళ్ళి లేకుండా సో మిక్స్డ్ రియాక్షన్ ఇచ్చి వోలటాలిటీ ఫేస్ చేసిందండి. బట్ అవుట్ ఆఫ్ 7 ఇంకో 7 మాత్రం గ్రీన్గా ఎండ్ అయిందండి, మనకి అప్ సైడ్ మొమెంటం ఇచ్చి. సో ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ అనేది గ్రీన్గా క్లోజ్ అయింది నిఫ్టీ. ఓకే. అండ్ ఇంకొకటి మనకి ఈ 14 సెషన్స్లో 12 సెషన్స్ మనకి రేంజ్ బౌండ్ అండి. అంటే మనం ఇదిగో ఇప్పుడు పెట్టుకున్నాం కదా 24,860 మనకి రెసిస్టెన్స్ స్ట్రాంగ్, 23,981 అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ అని అవుట్ ఆఫ్ మన ఏవైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయో అవుట్ ఆఫ్ రేంజ్ బౌండ్లోకి వెళ్ళి మార్కెట్స్ బిహేవ్ చేసినాయండి. సో మనం మోస్ట్లీ స్టాప్ లాస్ అనేది చాలా స్ట్రిక్ట్గా మనం అప్లై చేసుకోవాలి, పెట్టుకోవాల్సిందే. ఆ టూ ఇయర్స్ ఏవి అంటే 2020 అండ్ 2021లో మనకి అవుట్ ఆఫ్ బాండ్ రేంజ్ అది వెళ్ళిపోయినాయండి. ఆ టైం మోస్ట్లీ మనకి కరోనా టైం కదా, సో ఆ ఎఫెక్ట్ అలా ఉండుండొచ్చు. అండ్ ఇంకోటి నిఫ్టీ ఇప్పుడు మనకి చూసారా ఎంత బేరిష్ క్యాండిల్ చూపించిందో, కంప్లీట్గా ఈ ప్రీవియస్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ని ఎంగల్ఫ్ చేసేసిందండి. అంటే ఆల్మోస్ట్ దీన్ని బేరిష్ ఎంగల్ఫ్ క్యాండిల్ అంటారు. సో దీన్ని మింగేసింది. అంటే మనకి బయర్స్ కన్నా సెల్లర్స్ ఎక్కువ ప్రెజర్ ఉంది అనేది మనకు చూపిస్తుంది. ఇంత బిగ్ క్యాండిల్ని మనకి డ్యామ్ షూర్గా దాన్ని ఫాలో అవుతారు. రెడ్ క్యాండిలే మనకి మండే రోజు మనం చూడొచ్చు. అండ్ దాన్ని ఫాలో చేస్తూ మేబీ నిఫ్టీ
24,980 అరౌండ్ ఇక్కడ బేస్ తీసుకొని మేబీ అగైన్ మనకు అప్ సైడ్ బిహేవ్ చేస్తుంది రీట్రేస్మెంట్కి అయ్యి బడ్జెట్ డే రోజున నేను గెస్ చేస్తున్నాను. మనకి 23rd బడ్జెట్ డే అండి అండ్ 25th ఎక్స్పైరీ ఉంది. సో మోస్ట్లీ నేను మాత్రం అరౌండ్ ఈ ప్లేస్లో నేను కాల్ ఆప్షన్ బై చేస్తానండి. మేబీ నిఫ్టీ ఇంకా జస్ట్ ఇక్కడికి వెళ్ళింది అంటే మనకి అరౌండ్ మళ్ళీ అగైన్ 23,000 ఇంత సిగ్నిఫికెంట్ ఫాల్ ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. మేబీ బడ్జెట్ అనౌన్స్మెంట్ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. నెగిటివ్గా కనుక బిహేవ్ చేస్తే మార్కెట్స్ మేబీ ఇక్కడ దాకా కూడా మనకు వెళ్ళొచ్చు. 23,200 150 200 దాకా కూడా మనకి ఫాల్ ఉండొచ్చు. సో నేను ఇక్కడ అక్యుములేట్ చేస్తానండి, ఇక్కడ తీసుకుంటాను నేను బయింగ్ సైడ్. ఎందుకంటే మనకి 14 సెషన్స్లో అవుట్ ఆఫ్ 8-9 సెషన్స్ 7 days తర్వాత పాజిటివ్గా రికవరీ అయినాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బడ్జెట్ డే రోజు మార్కెట్ ఇక్కడ దాకా ఫాల్ అయింది అనుకుందాము. విత్ ఇన్ 7 daysలో మార్కెట్ దాన్ని రికవరీ చేసేసిందండి. అవుట్ ఆఫ్ 14లో 7 సెషన్స్. సో నేను దాన్ని కన్సిడర్ చేస్తూ ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటానండి. అండ్ ఇన్ కేస్ నిఫ్టీ ఇంకా ఫాల్ అయితే నేను అగైన్ ఈ రేంజ్లో కూడా నేను అక్యుములేట్ మళ్ళీ చేస్తాను, మంత్లీ ఎక్స్పైరీ చేస్తాను నేను. బట్ బడ్జెట్ డే రోజు మాత్రం నా వ్యూ అంతా కూడా పుట్ సైడేనండి. నేను పుట్ సైడే నేను ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఆల్టర్నేటివ్గా నేను ఆప్షన్ బయ్యింగ్ కూడా చేస్తాను అరౌండ్ ఇక్కడ అండ్ అరౌండ్ ఈ జోన్లో. టూ జోన్స్ నేను పెట్టుకున్నాను. అండ్ మనం ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను నిఫ్టీ ఎలా బిహేవ్ చేసింది, ఎలా బిహేవ్ చేస్తుంది, మనకు రేంజ్ ఏంటి అనేది మాట్లాడుకున్నాను కదా. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ నేను ఇప్పుడు బుల్ కాల్ స్ప్రెడ్ అని చెప్తాను ఒకటి, అండ్ బేరిష్ కాల్ స్ప్రెడ్ అండి, బేరిష్ పుట్ స్ప్రెడ్. మీరు బడ్జెట్ డే రోజున మీరు మార్కెట్ని బుల్లిష్ సైడ్ ఉన్నారు అంటే మార్కెట్ పెరుగుతుంది. సో ఇది ఇక్కడ పడ్డా ఓకే, ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటుంది. సో ఓకే ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటుంది అని మీరు అనుకున్నప్పుడు అరౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మీరు రివర్సల్ తీసుకుంటుంది అనుకున్నప్పుడు ఇక్కడ మీరు బయింగ్ ప్లాన్ చేయండి. ఓకేనా. అండ్ అగైన్ ఆల్ టైమ్ హై ఉంటుందండి. మోస్ట్లీ హయ్యర్ లెవెల్లో మీరు కాల్ని సెల్ చేసేయండి ఇక్కడ, అండ్ లోయర్ లెవెల్లో కాల్ని బై చేయండి. సో మీరు బుల్లిష్ సైడ్ ఉంటే బడ్జెట్ డే రోజున, నేనైతే మాత్రం బేరిష్ సైడ్ ఉన్నానండి. సో నేనేం చేస్తాను అంటే మార్కెట్ హయ్యర్ లెవెల్లో ఉంటే నేను పుట్ని బై చేస్తానండి. ఇక్కడ పుట్ని బై చేస్తాను. లోయర్ లెవెల్లో నేను పుట్ని సెల్ చేస్తానండి. ఇక్కడ సెల్ చేసేస్తాను, ఇక్కడ పుట్ని బై చేస్తాను. సో ఇది బేరిష్ వ్యూ గనక మీకు మార్కెట్లో బడ్జెట్ డే రోజున ఉంటే ఇలా ప్లాన్ చేయండి. నేనైతే ఇలా ప్లాన్ చేస్తాను. సో మోస్ట్లీ 24,870 అండ్ రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. అండ్ 23,980 మనకి స్ట్రాంగ్ సపోర్ట్గా వర్క్ అవుతుందండి. అండ్ సిగ్నిఫికెంట్ ఫాల్ ఉంది అనుకుంటే నేనైతే అరౌండ్ ఇక్కడ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. 23,600 670 680 జోన్ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మార్కెట్ని. ఐదర్ నేను మార్కెట్లో నిఫ్టీ ఇక్కడ వరకు వస్తే నేను బై చేస్తాను మంత్లీ ఎక్స్పైరీ, అండ్ ఇక్కడికి వచ్చినా కూడా నేను మంత్లీ ఎక్స్పైరీ నేను బై చేస్తాను అండి. హయ్యర్ లెవెల్లోనేమో నేను సెల్ చేస్తానండి పుట్ని. సో ఆన్ బడ్జెట్ డే ఈ 2 ఏమో నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. సో ఎక్స్పైరీ డేకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఎలా ప్లాన్ చేస్తున్నాను బడ్జెట్ డే రోజునని. మీకు ఇన్ కేస్ మీరు బుల్లిష్ సైడ్ ఉంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే బుల్ కాల్ స్ప్రెడ్ అండి. మీరు బేరిష్ సైడ్ కనుక బడ్జెట్ డే రోజు ఉండారంటే బేరిష్ పుట్ స్ప్రెడ్ అండి. సో ఇది గుర్తుపెట్టుకొని ఇలా మీరు జాగ్రత్తగా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. బట్
నా ఫస్ట్ నేను చెప్పే మెయిన్ థింగ్ ఏంటి అంటే మన క్యాపిటల్ ఈజ్ అవర్ ఫస్ట్ మెయిన్ ప్రియారిటీ అండి. మన క్యాపిటల్ని మనం ఫస్ట్ సెక్యూర్గా చేసుకోవాలి. ఆ తర్వాతే మనం ఓకే నేను అనుకున్న ప్లాన్ ఓకే నేను ఏదైతే ప్లాన్ చేసుకున్నానో ఆ ప్రైస్ అక్కడికి రీచ్ అయింది ఓకే అని అప్పుడు మనం ట్రేడింగ్ చేయాలి. కానీ హడావిడిగా మీరు చెయ్యొద్దు. అండ్ మోస్ట్లీ నేను బిగినర్స్కి ఏం చెప్తాను అంటే బడ్జెట్ డే రోజున అవాయిడ్ చేసేయండి ట్రేడింగ్ని. ఎందుకంటే మీరు బుల్లిష్ సైడ్ ఉంటుందా మార్కెట్ బేరిష్ సైడ్ ఉంటుందా మీకు తెలియట్లేదు అనుకోండి, మీకు అక్కడే అర్థమైపోయింది. సో మీరు ట్రేడింగ్ చేయలేరు. జస్ట్ ఇన్ కేస్ చేసినా మీకు లాస్ వస్తుంది. ఓకేనా? సో మీకు క్లియర్ వ్యూ ఉంటుంది. మీ స్ట్రాటజీ మీరు ముందే ప్లాన్ చేసుకొని మీరు పెట్టుకుంటారు ట్రేడింగ్ స్ట్రాటజీ. అది ఆ ప్రైస్ రేంజ్కి మార్కెట్ వచ్చింది అంటేనే మీరు ట్రేడింగ్ చేస్తారు. ఇఫ్ నాట్ మీరు చెయ్యరు. నేనైతే అలానే చేస్తాను, మీరు అలానే చెయ్యండి. ప్రాఫిటబుల్ మనకి ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు కానీ మన క్యాపిటల్ని మాత్రం మనం లాస్ అవ్వకూడదు. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రియారిటీ అండి. ఓకేనా? సో జాగ్రత్తగా బడ్జెట్ డే రోజున మీరు ప్లాన్ చేయండి. ఎలా ప్లాన్ చేశారు? ప్రాఫిట్ సైడ్ ఉన్నారా? లాస్ వచ్చిందా? లేదు మీరు బుల్లిష్ వ్యూ ఉందా? మీకు బేరిష్ వ్యూ ఉందా అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. మనం డిస్కషన్ చేద్దాం ఫర్దర్ మోర్. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.